ధర్మస్థల మాస్ బరియల్ కేసు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారుతుంది. దక్షిణ కన్నడలో మాత్రం జనానికి పెద్దగా ఆశ్చర్యం అంటూ ఏమీ కనిపించట్లేదు. ఎందుకంటే అక్కడ ఈ మిస్టరీ డెత్స్ గురించి కథలుగా చెప్పుకోవడం కామనే అంటున్నారు. ఓ వ్యక్తి కంప్లైంట్ ఇవ్వటం, శవాల కోసం తవ్వకాలు జరపడం కంటిన్యూ అవుతుంది. తవ్వే కొద్దీ కొత్త నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎవరికీ తెలియని 14వ స్పాట్లో భారీగా శవాల కుట్టలు ఉన్నాయి అంటున్నారు. మరి నిజమెంత? నా చేతులతో నేను కొన్ని వందల శవాలు ధర్మస్థలలో చాలా చోట్ల పూడ్చిపెట్టాను. అందులో వివస్త్రలైన మహిళలు, బడికి వెళ్లే అమ్మాయిల శవాలు కూడా ఉన్నాయి. ప్రాణభయంతో ఆ పని చేశారు. నిజం చెప్పాలని బయటకు వచ్చాను. అవి ఎక్కడున్నాయో మీకు చూపిస్తాను. ఎవరు చేశారో చెప్తాను. ఒక్క కంప్లైంట్ యావత్ భారతదేశాల్లో ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి గతంలో ధర్మస్థలలో పనిచేశాడు. ధర్మస్థలలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేశారని చెప్పుకుంటున్న ఆయన్ను ఇప్పుడు కన్నడిగులు భీమా అని పిలుచుకుంటున్నారు. అతని ఫేస్ రివీల్ అవ్వకుండా ముఖానికి మాస్క్ వేసి వివరాలు బయటకు రాకుండా తవ్వకాలు చేసే స్పాట్లకు తీసుకెళ్తున్నారు. మరి అతడు ఇప్పుడే ఎందుకు తెరపైకి వచ్చాడు? ఏం చెప్పాలనుకుంటున్నాడు? ధర్మస్థలలో అసలు ఏం జరిగింది? మహిళలు, యువతుల్ని ఎవరు చంపేశారు? ఎందుకు చంపారు? అత్యాచారాలు నిజంగానే చేశారా? ఇలాంటి లెక్కలేనన్ని ప్రశ్నలు ఇప్పుడు ధర్మస్థల చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి. ధర్మస్థల మంజునాథ క్షేత్రం ప్రసిద్ధ ఆధ్యాత్మిక ప్రదేశం. పక్కనే నేత్రావతి నది, దట్టమైన అడవులు, చుట్టూ కనువిందు చేసేలా పచ్చదనం. అద్భుతమైన ప్రాంతమిది. పైకి చూస్తే ఇది కథ. కానీ నేత్రావతి నది చుట్టూ భయంకరమైన స్టోరీలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు వందలాది మంది మహిళలు, అమ్మాయిలు, మైనర్ బాలికల మృత్యుఘోష చుట్టూ విషయం తిరుగుతోంది. ఇంత దట్టమైన అడవిలో వారి కేకలు అరణ్య రోదనే అయ్యాయా? వందలాది మందిని ఎందుకు పాతిపెట్టారు? పాతిపెట్టింది నిజమేనా? ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదివే అమ్మాయి తన స్నేహితురాలతో కలిసి మంగళూరు నుంచి ధర్మస్థలకు వెళ్ళింది. ఏమైందో ఏమో గాని ఆమె మిస్ అయింది. నో క్లూస్. ఇక్కడ కనిపిస్తున్న ఈమె పేరు సుజాతా భట్. అనన్య భట్ తల్లి ఈవిడే. బిడ్డ రాకపోవడంతో వెంటనే ధర్మస్థల వెళ్లి వెతకని చోటు లేదు. పోలీసులు కంప్లైంట్ కూడా తీసుకోలేదంటున్నారు. ఎవరితోనో వెళ్లిపోయి ఉంటుందన్న సమాధానాలు ఇచ్చారు. స్థానికులైతే కనిపించకుండా పోయిందా మీ అమ్మాయి? ఇక్కడ ఇదంతా కామన్ అన్నారు. ఈ మాటలు విన్న ఆమె మైండ్ ఒక్కసారిగా బ్లాంక్ అయింది. మళ్ళీ ఇప్పుడు 22 ఏళ్ల తర్వాత ఈ పెద్దావిడ ధర్మస్థల్లో కనిపిస్తోంది. కారణం మాస్ బరియల్ కేసు సంచలనం సృష్టించడమే. తవ్వకాలు జరుగుతున్నాయని తెలుసుకుని ఇక్కడి దాకా వచ్చింది. తన బిడ్డ ఆనవాళ్లు కనుక్కోండి అంటూ కనిపించిన వారందరినీ అడుగుతోంది. తన కూతురు అస్థికలు దొరికితే DNA పరీక్ష చేసి వాటిని తనకు అప్పగించాలని వేడుకుంటుంది. ఆమె దీనస్థితి చూసి అంతా చలించిపోతున్నారు. కానీ ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. మళ్ళీ 2003కు వెళ్దాం. బిడ్డ ఆచూకీ కోసం ధర్మస్థల వెళ్లిన సుజాతా భట్ దగ్గరికి మనుషులు వచ్చి కళ్లకు గంతలు కట్టి బలంగా కొట్టారు. 3 నెలల తర్వాత కోలుకున్నారు. డిశ్చార్జ్ అయ్యాక మంగళూరులోని సొంతింటికి వెళ్తే లోపలంతా కాలిపోయి ఉంది. అమ్మాయి దుస్తులు, రికార్డులు, అనన్య రికార్డులన్నీ కాలిపోయి కనిపిస్తున్నాయి. సో ఆధారాలు లేకుండా చేసేశారు, చంపేశారు. ఇది ఒక అనన్య కేసు మాత్రమే. పోరాడే శక్తి కూడా ఈ 70 ఏళ్ల తల్లికి లేదు. కానీ కొందరు సపోర్ట్ చేస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి. దక్షిణ కన్నడ జిల్లాలో ధర్మస్థల ఓ చిన్న గ్రామం. ఎన్నో ఏళ్ల కిందటే ఇక్కడ మంజునాథ స్వామి ఆలయం విస్తరించింది. గత 50 ఏళ్లలో ధర్మస్థల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్నో మెడికల్ కాలేజీలు, ఆయుర్వేద కళాశాలలు, విద్యాసంస్థలు వెలిశాయి. భక్తుల రాకపోకలు పెరిగాయి. అలాంటి చోట తాజా ఆరోపణలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. తాజాగా తెరపైకి వచ్చిన వ్యక్తి తన చేతులతో స్వయంగా పూడ్చానని చెప్తున్న వందల శవాలు కూడా పోలీసుల రికార్డులో చేరనివంటున్నారు. తవ్వకాలు చేస్తున్నారు. అస్థిపంజరాలు బయటపడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ కేసు విచారణ కోసం కర్ణాటక ప్రభుత్వం 4 IPS అధికారులతో సిట్ను జూలై 19న ఏర్పాటు చేసింది. అందులో IPSలు ప్రణవ్ మహంతి, MN అనుచేత్, సౌమ్యలత, జితేంద్ర కుమార్, దయామా ఉన్నారు. వారికి మరో 20 మంది పోలీస్ సిబ్బందిని ఇచ్చారు. అయితే ఆ 4 IPSలో కూడా ఒకరు వ్యక్తిగత కారణాలతో ఈ విచారణ నుంచి తప్పుకున్నారంటున్నారు. సో అన్ని మిస్టరీలే. అయితే వాటికి పులి స్టాప్ పడే టైం అయితే వచ్చేసింది. ధర్మస్థలలో ఆత్మహత్య చేసుకుంటే మోక్షం వస్తుంది అన్నది పుకారేనా? అసలు అలాంటి నమ్మకాలతో ఎవరైనా సూసైడ్ చేసుకుంటారా? కేసును పక్కదారి పట్టించేందుకు కొత్త పుకార్లు తెరపైకొస్తున్నాయా? పారిశుద్ధ్య కార్మికుడు చెప్పిన స్పాట్లలో 13 కాకుండా ఎవరికీ తెలియని ఆ 14వ డేంజర్ స్పాట్ ఏంటి? అదెక్కడుంది? తానే పూడ్చిపెట్టానని చెప్పిన వ్యక్తి ఎక్కడెక్కడ పూడ్చిపెట్టాడో 13 స్పాట్లను సిట్కు చూపించారు.
మొదటి 5 స్పాట్లలో ఏమీ దొరకలేదు. అస్థిపంజరాల ఆనవాలు కనిపించలేదు. 6 స్పాట్లు 4 అడుగులు తవ్వగానే అంతా ఒక్కసారిగా షాక్. చెప్పినట్లుగాని అస్థిపంజరం బయటపడింది. స్పాట్ నెంబర్ 6 నేత్రావతి నది సమీపంలోని స్నాన ఘాట్ వద్ద ఉంది. 13 ఎముకల్ని గుర్తించారు. పుర్రే లేదు. ఈ బోన్స్ ను ఫోరెన్సిక్ పరీక్షల కోసం తీసుకెళ్లారు. ఎన్నేళ్ల క్రితం పాతిపెట్టారు, ఎవరివి, మిస్సింగ్ కంప్లైంట్స్ ఇచ్చిన వారిలో ఎవరితో DNA టెస్టులో మ్యాచ్ అవుతుందన్నది చెక్ చేస్తారు. ప్రజెంట్ 7 నుంచి 13వ స్పాట్లలో తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఇదంతా కామన్. కానీ 14వ స్పాట్ చాలా డేంజర్ అంటున్నారు. ఇది ఎవరికి తెలియదు, కానీ ఉంది. బయటకు సిట్ ఆఫీసర్లు చెప్పడం లేదు. ప్రచారం కూడా పెద్దగా జరగట్లేదు. కానీ కథ చాలా పెద్దదే అన్నట్లు తెలుస్తోంది. జూలై 31న జరిపిన తవ్వకాల్లో 2 మహిళలకు చెందినవిగా అనుమానిస్తున్న అస్థికలు బయటపడ్డాయి. తవ్వకాలు జరుపుతున్న ప్లేస్ అటవీ ప్రాంతం కావడం, దానికి తోడు భారీ వర్షాలతో ఎంక్వైరీ లేట్ అవుతుందని సిట్ చీఫ్ ప్రణబ్ మొహంతి అంటున్నారు. ధర్మస్థల గురించి చాలా మంది పరిశోధనలు చేశారు. యూట్యూబర్లు అక్కడి డార్క్ సీక్రెట్లను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అక్కడ డీ గ్యాంగ్ అని ఒకటి ఉందన్న వాదనను స్థానికులు వినిపిస్తున్నారు. వీళ్ల పని జంటగా వచ్చిన వారిని గుర్తించి అందులో బాగున్న మహిళలపై లైంగిక దాడి చేయడం, ఆ తర్వాత చంపేయడం, ఇదే జరుగుతుందన్న ప్రచారం పెరుగుతుంది. ఈ డీ గ్యాంగ్ చేసే అరాచకాలతో ఈ ప్రాంతంలో తెలియని భయాలు ఏర్పడ్డాయి. నిజానికి ధర్మస్థల, ఉజిరే గ్రామాల్లో 2001 నుంచి 2011 మధ్యలో సంభవించిన అసహజ మరణాలు ఎన్ని, వాటి కథేంటని RTI అప్లికేషన్ పెడితే 452 మంది అని బెల్తంగడి పోలీసులు రిప్లై ఇచ్చారు. అందులో 96 మరణాలు మహిళలవి. ఇవన్నీ పోలీసుల దృష్టికి వెళ్లిన అసహజ మరణాలు. అవి ఆత్మహత్యలు, హత్యలు లేదా ప్రమాదాలు కూడా కావచ్చు. అసలు మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు శవాలను పాతిపెట్టిన విషయం గురించి భీమా అనే వ్యక్తి చెబుతున్న లెక్కలు ఇందులో లేవు. అవన్నీ పోలీసుల రికార్డుల్లో ఎక్కనివే. ధర్మస్థల చుట్టూ 1970ల నుంచి వివాదాలు ఉన్నాయంటున్నారు. 14వ స్పాట్లో శవాల గుట్టలు బయటపడితే ఇది దేశంలోని పెను సంచలన అరుదైన కేసుగా మారుతుంది. అయితే ఈ హత్యలు, వివాదాల చుట్టూ బయటకు వచ్చిన పేరును దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎక్కడా ప్రసారం చేయవద్దని కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు. సో ఆ పేర్లు, వ్యవహారాలను పక్కన పెడదాం. కంప్లైంట్ కాపీలు, పారిశుద్ధ్య కార్మికుడు చెప్పిన విషయాలు చూస్తే అత్యంత భయానకంగా ఉన్నాయి. 1998 నుంచి 2014 డిసెంబర్ వరకు ధర్మస్థలలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన ఇతడికి కొత్తళ్ళు అక్కడ శవాలు కనిపించేవని, ఆడవారి శరీరాలు బట్టలు లేకుండా, ఇన్నర్ వేర్ లేకుండా ఉండేవని, లైంగిక దాడి జరిగినట్టు, పెనుగులాట జరిగినట్టు గుర్తులుండేవన్నాడు. కొన్నిటిపై యాసిడ్తో కాల్చిన గాయాలుండేవన్నారు. 2010లో స్కూల్ యూనిఫామ్ లో ఉన్న అమ్మాయి కనిపించిందని, ఆమె బ్యాగ్ తో సహా పూర్తి చేయాలని తనకు ఆర్డర్ వేశారన్నాడు. ఈ శవాలన్నిటినీ రహస్యంగా పూర్తి చేయాలని చెప్పేవారన్నాడు. అయితే 2014లో తమ కుటుంబానికి చెందిన అమ్మాయిని వేధించడంతో ధర్మస్థల నుంచి పారిపోయామని, అయితే తాను చేసిన తప్పుల్ని ఇప్పటికైనా చెబితే తన అపరాధ భావం కాస్తైనా తగ్గి వారి ఆత్మకు శాంతి కలుగుతుందని ముందుకొచ్చానన్నారు. ఈ విషయాలన్నీ వివరంగా రాసి సంతకం పెట్టిన ఫిర్యాదు కాపీని సుప్రీంకోర్టు అడ్వకేట్ KV ధనుంజయకు అందించారు. అందులో సాక్ష్యాలు కూడా ఉంచాడు. సో ఇది న్యాయానికి ఒకవైపు. మరి ఇంకోవైపు ఏం జరుగుతుంది? ధర్మస్థల పేరు మంటగల్పే పని కొందరు చేస్తున్నారని ఆధ్యాత్మికవాదులు ఫైర్ అవుతున్నారు. సిట్ ఏర్పాటును స్వాగతిస్తూనే ధర్మస్థల శ్రీ మంజునాథ స్వామి ఆలయం గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడంపై స్థానిక బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఎవరినో ఇరికించాలన్న ఉద్దేశంతో దర్యాప్తు జరగొద్దని, వ్యక్తులు తప్పు చేస్తే వ్యవస్థనే నిందించేలా ప్రచారం చేయొద్దంటున్నారు. 20 ఏళ్లుగా లేని తొందర ఇప్పుడే ఎందుకన్న ప్రశ్నల్ని వినిపిస్తున్నారు. కొందరైతే 100, 1000 మృతదేహాలంటూ ప్రచారం చేస్తున్నారని, అవి నిజంగానే దొరికితే ఆయా కుటుంబాలు ఫిర్యాదులు చేయాలి కదా అని క్వశ్చన్ చేస్తున్నారు. అయితే కొందరు ఫిర్యాదులు చేసినా అప్పట్లో పోలీసులు పెద్దగా పట్టించుకోలేదన్న పాయింట్ కూడా తెరపైకి వస్తుంది. ఈ అంశానికి ధర్మస్థల మంజునాథ స్వామి ఆలయానికి అసలు సంబంధమే లేదన్న వర్షన్ వినిపిస్తున్నారు. ఇందులో ఏది నిజం, ఏది అబద్ధమో తేలాల్సిన విషయం. కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థల ప్రాంతంలో 1998 నుంచి 2014 మధ్య కాలంలో వందలాది మహిళలు, యువతులను లైంగిక వేధింపులకు గురిచేసి సామూహిక ఖననం చేసినట్లు వస్తున్న ఆరోపణలపై పెద్ద దుమారం చెలరేగడంతో సిట్ దర్యాప్తు మొదలైంది. పారిశుద్ధ్య కార్మికుడు చెప్పిన స్పాట్లలో శవాలు బయటపడడం కూడా మొదలైంది. ఇవి అవేనా, మరొకరివా అన్నది పూర్తిస్థాయి దర్యాప్తులోనే తేలనుంది.
మరోవైపు గత 20 ఏళ్లను ధర్మస్థల ప్రాంతంలో మిస్సింగ్ అయిన మహిళలు, బాలికలపై దాఖలైన మిస్సింగ్ కేసుల సమాచారం ఇవ్వాలని కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ సీఎం సిద్ధరామయ్యకు లేఖ రాయడంతో ఈ కేసులో స్పీడ్ పెరిగింది. తమ పిల్లల అదృశ్యం లేదా మరణం కేసు నమోదు చేయడానికి పోలీస్ స్టేషన్కు వెళ్లినప్పుడు సిబ్బంది సరిగా స్పందించలేదని చాలా కుటుంబాలు ఆరోపించాయని మహిళా కమిషన్ అంటుంది. సో తవ్వినా కొద్దీ ధర్మస్థల కథ చాలా పెద్దదవుతుంది. నేత్రావతి నదిలో పారింది నీళ్లు కాదు, మహిళల రక్తమా అన్నది తేలాల్సిన విషయం.